గైస్ మనకి ఎల్ఐసి డిపార్ట్మెంట్ వాళ్ళైతే మనకి జాబ్స్ రిక్రూట్మెంట్ హైరింగ్ అయితే చేస్తున్నారు. సో వాళ్ళ ఎల్ఐసి నుంచి అయితే మనకి అఫీషియల్గా ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది గైస్. ఇప్పుడైతే మీకు కంప్లీట్లీ ఆ నోటిఫికేషన్ డీటెయిల్స్, క్వాలిఫికేషన్, మీ ఏజ్, ప్రతిదీ మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను గైస్. మీరైతే వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఏమేమి కనిపిస్తుంది కదా ఒకసారి మీరు ఇక్కడ చూడండి. మనకి రిక్రూట్మెంట్ ఏఓ జనరల్ స్పెషలిస్ట్ అసిస్టెంట్ ఇంజనీరింగ్ 2025 వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో ఇది ఈ నోటిఫికేషన్ మొత్తం వాళ్ళు రిలీజ్ చేస్తారు. ఇక్కడ మీరు ఇక్కడ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జర్నలిస్ట్ అని, సో ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ స్పెషలిస్ట్ అసిస్టెంట్ ఇంజనీర్స్ అని, సో ప్రతిదీ వాళ్ళు మనకి ఇక్కడ అఫీషియల్గా వాళ్ళ వెబ్సైట్లో రిలీజ్ చేశారు. ఇక్కడ మీకు పైన చూసుకోండి గైస్, మనకి LICindia.in. ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఏదో జాబ్స్ ఇవన్నీ ఫేక్ అని అనుకుంటున్నారు. సో మీకు అందుకే వాళ్ళ వెబ్సైట్తో సహా మీకు లైవ్గా చూపిస్తున్నాను గైస్. మన యూట్యూబ్ ఛానల్ పెట్టే ప్రతి కంటెంట్ అన్నీ అఫీషియల్గా ఉంటాయి గైస్. ఎటువంటి ఫేక్ అయితే అప్లోడ్ చేయను నేను. సో చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ ముంబై బ్రాంచ్ వాళ్ళతో మనకి వీళ్ళు అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ఇక్కడ మీకు మెయిన్గా రిక్రూట్మెంట్ చూసుకుంటే గైస్, మనకి రిక్రూట్మెంట్ ఆఫ్ అసిస్టెంట్ ఇంజనీరింగ్స్ ఏఈ అండ్ సివిల్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకని మెయిన్గా వాళ్ళు అయితే మనకి ప్రకటించారు. ఇందులో మీకు వేకెన్సీస్ గురించి చెప్తాను గైస్, వీడియో దగ్గర స్కిప్ చేయకండి. సో టోటల్గా మీకు వేకెన్సీస్ అనేది మనకి అసిస్టెంట్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకైతే 81 వేకెన్సీస్ ఉన్నాయి గైస్. సో ఆ 81 ఎవరెవరికి అంటే మనకి ఏఈ అంటే సివిల్ డిపార్ట్మెంట్ వాళ్ళకైతే మనకి అందుట్లో మనకి 50 వేకెన్సీస్ ఉన్నాయి. ఎస్సీ వాళ్ళకి 8 వేకెన్సీస్, ఎస్టీ వాళ్ళకి 3 వేకెన్సీస్, ఓబీసీ వాళ్ళకి 13 అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5 అండ్ జనరల్ వాళ్ళకి అయితే 21. సో సివిల్ డిపార్ట్మెంట్లో మనకి అసిస్టెంట్ ఇంజనీరింగ్లో సివిల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి టోటల్గా మీకైతే 50 వేకెన్సీస్ అయితే ఉన్నాయి గైస్. నెక్స్ట్ మనకి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకైతే టోటల్గా 31 వేకెన్సీస్ ఉన్నాయి. అందుట్లో మనకి ఎస్సీ వాళ్ళకి 4 వేకెన్సీస్, ఎస్టీ వాళ్ళకి 3, ఓబీసీ వాళ్ళకి 8, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 3 అండ్ రిమైనింగ్ జనరల్ వాళ్ళకి 13 వేకెన్సీస్ ఉన్నాయి గైస్. అండ్ ఇక్కడ మీకు నెక్స్ట్ వన్ మీకు ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇవన్నీ మనకి ఎందుట్లో వస్తాయి అసిస్టెంట్ ఇంజనీరింగ్స్లో. నెక్స్ట్ వన్ మనకి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్. సో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ మనకి టోటల్గా 410 వేకెన్సీస్ ఉన్నాయి గైస్. వాళ్ళు మనకి క్లారిటీగా ఇచ్చారు. ఇందుట్లో మనకి సిఏ అంటే మీకు చార్టెడ్ అకౌంట్ వాళ్ళకైతే 30 వేకెన్సీస్ ఉన్నాయి గైస్. అందుట్లో మనకి ఎస్సీ వాళ్ళకి 4, ఎస్టీ వాళ్ళకి 2, ఓబీసీ వాళ్ళకి 7, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 3, జనరల్ వాళ్ళకి అయితే 4. నెక్స్ట్ మనకి ఇక్కడ సిఎస్ కమర్షియల్ స్ట్రీమ్ దాంట్లో మనకి టోటల్గా 10 వేకెన్సీస్ ఉన్నాయి గైస్. చార్టెడ్ అకౌంట్ వాళ్ళకైతే టోటల్గా మీకు 30 వేకెన్సీస్ ఉన్నాయి గైస్. నెక్స్ట్ మన సిఎస్ అంటే మనకి కమర్షియల్ స్ట్రీమ్ దాంట్లో 10 వేకెన్సీస్. అండ్ ఇందులో మీరు ఒకసారి ఇక్కడ చూసుకొని గైస్, మనకి ఇన్సూరెన్స్ స్పెషలిస్ట్ దాంట్లో టోటల్గా మీకైతే 310 వేకెన్సీస్ ఉన్నాయి గైస్. నెక్స్ట్ మనకి లీగల్ డిపార్ట్మెంట్ వాళ్ళకైతే మనకి టోటల్గా 30 వేకెన్సీ ఉన్నాయని చెప్తున్నారు వాళ్ళు. సో ఇక్కడ మీకు కింద చూసుకున్నట్టు మనకి రిజిస్ట్రేషన్ ఆఫ్ ఫిజికల్ హ్యాండిక్యాప్ వీళ్ళకి కూడా వేకెన్సీస్ ఉన్నాయి గైస్. సో ప్రతి ఒక్కరు అయితే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి మీరు ఫుల్గా వీడియో చూసాక. గైస్ ఈ నోటిఫికేషన్ వాళ్ళు మనకి అఫీషియల్గా ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే మనకి 16th ఆగస్ట్న వాళ్ళు ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఈ అప్లికేషన్ మీకు లాస్ట్ డేట్ వచ్చేసి గైస్ మనకి 8th సెప్టెంబర్ అని చెప్తున్నారు. సో చాలా అంటే చాలా తక్కువ టైం అయితే ఉంది. ఇన్ కేస్ వాళ్ళు మనకి ఈ లాస్ట్ మనకి వాళ్ళైతే ఎక్స్టెండ్ చేసే ఛాన్స్ అయితే ఉండొచ్చు, చెప్పలేము అది. సో ఇన్ కేస్ ప్రతి ఒక్కరు ముందుగానే అప్లై చేసుకోండి. అండ్ మీకు వాళ్ళ ఎగ్జామ్ ఎప్పుడు పెడతారంటే ఆన్లైన్ ఎగ్జామినేషన్ అయితే మనకి 3rd అక్టోబర్ ఉంటుందని చెప్తున్నారు. అండ్ మనకి వాళ్ళ మెయిన్ ఎగ్జామినేషన్ ప్రైమరీ ఎగ్జామినేషన్ 3rd అక్టోబర్ ఉంటుంది. నెక్స్ట్ మనకి మెయిన్ ఎగ్జామ్ అయితే మనకి 8th నవంబర్లో ఉంటుందని మనతో వాళ్ళు క్లారిటీ ఇచ్చారు ఇక్కడ పీడిఎఫ్లో. ఇప్పుడు మనం ఇక్కడ వాళ్ళ ఏజ్ విషయం అండ్ క్వాలిఫికేషన్ గురించి డిస్కస్ చేద్దాం గైస్. మనకి సివిల్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకున్నట్టు మనకి మినిమం ఏజ్ వచ్చేసి మీకు 21 ఇయర్స్తో ఉండాలి. మ్యాక్సిమం అయితే 30 ఇయర్స్ లోపల ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు గైస్, ఓకేనా. ఇందులో సివిల్ డిపార్ట్మెంట్లో మీకు క్వాలిఫికేషన్ అయితే గైస్ BE చేసిన వాళ్ళు లేదంటే బీటెక్ కంప్లీట్ అయిన వాళ్ళు సివిల్ డిపార్ట్మెంట్లో అది కూడా. సో మినిమం మీకు 3 ఇయర్స్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి వర్క్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే, మీరు ప్రాజెక్ట్స్ ఏమైనా చేసి ఉంటే మీరు సివిల్ డిపార్ట్మెంట్ దానికైతే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అయితే మినిమం మీకైతే 21 ఇయర్స్ అయితే ఉండాలి గైస్. మ్యాక్సిమం దీని కూడా సేమ్ 30 ఇయర్స్. సో ఇక్కడ మీకు సేమ్ క్వాలిఫికేషన్ BE కానీ బీటెక్ వాళ్ళు ఎలక్ట్రికల్ చేసిన వాళ్ళు, మీరు AICTE చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఇంటర్న్షిప్ చేస్తారు కదా, సో చేసిన ఎవరైనా ఉంటే మీకు కూడా ఏమైనా 3 ఇయర్స్ మినిమం ఎక్స్పీరియన్స్ ఉంటే, మీ ప్రాజెక్ట్స్ ఏమైనా బిల్డ్ చేసుకుందంటే మీ ప్రాజెక్ట్స్ ఏమైనా మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే మీరు దీనికైతే అప్లై చేసుకోవచ్చు గైస్. నెక్స్ట్ మనకి ఇక్కడ చార్టెడ్ అకౌంట్. సో చార్టెడ్ అకౌంట్కి మీకు మినిమం ఏజ్ 21 ఇయర్స్ నుంచి మ్యాక్సిమం 32 కంప్లీట్ ఉన్న వాళ్ళు 32 ఉన్న లోపు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. దీనికైతే మీకు బ్యాచిలర్స్ డిగ్రీ చేసిన ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు గైస్. ఇక్కడ మీకు ది క్యాండిడేట్ షుడ్ బి అసోసియేట్ మెంబర్ అండ్ చార్టెడ్ అకౌంట్స్లో, అంటే మీకు చార్టెడ్ అకౌంట్స్ గురించి మీకు తెలిసిన కంప్లీట్లీ సరే దీనికైతే అప్లై చేసుకోవచ్చు గైస్.
నెక్స్ట్ మనకి కంపెనీ సెక్రటరీ దాంట్లో చూసుకున్నట్టు మినిమం మీకు 21 ఇయర్స్, మ్యాక్సిమం 30 ఇయర్స్ చేస్తున్న వాళ్ళు కూడా దీని కూడా సేమ్ గైస్ బ్యాచిలర్స్ డిగ్రీ చేసిన ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు 310 వేకెన్సీ ఉన్నాయని చెప్పాను కదా మనకి ఇన్సూరెన్స్ స్పెషలిస్ట్ దాంట్లో. ఇప్పుడు మీకు దీని గురించి చెప్తాను. మినిమం 20 ఇయర్స్ నుంచి మ్యాక్సిమం 30 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. దీనికైతే మీకు బ్యాచిలర్స్ డిగ్రీ చేసిన వాళ్ళు అండ్ ఇంకా మీకు ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ లైఫ్ ఇన్సూరెన్స్ అంటే మీకు కొంచెం లైఫ్ ఇన్సూరెన్స్ మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళైతే కొంచెం మీకు ఈజీగా తెలుస్తుంది దీని గురించి. అండ్ ఇంకా మనకి హ్యావింగ్ మినిమం ఎక్స్పీరియన్స్ ఆఫ్ 5 ఇయర్స్ అంటే ఇప్పుడు మీకు ఇన్సూరెన్స్ ఎవరైనా ఏజెంట్స్ కానీ లేకపోతే మీరు ఎల్ఐసి చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే వాళ్ళకైతే ఇది చాలా అంటే చాలా బెస్ట్ అవకాశం వేస్తుంది చెప్తున్నాను కదా. సో ఒకసారి మీరు ఇది చూసి మీ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే దీనికి డెఫినెట్లీ అప్లై చేసుకోండి. సో మినిమం వాడటం మనకి 5 ఇయర్స్ అని చెప్పారు. సో ఇన్ కేస్ మీకు 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే అప్లై చేసుకోండి గైస్. బై ఛాన్స్ మీకు వచ్చే ఛాన్సెస్ ఉండొచ్చు కదా, బై లక్ మీకు వచ్చే ఛాన్సెస్ ఉండొచ్చు కదా గైస్. అండ్ ఇక్కడ మనకి లీగల్ దాంట్లో చూసుకున్నట్లయితే మీకు దీని కూడా మీకు సేమ్ ఏజ్ బ్యాచిలర్స్ డిగ్రీ లా చదివిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. దీనికైతే మీకు ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకైతే మినిమం మార్క్స్ అనేది 45% రావాలని చెప్తున్నారు వాళ్ళు. నెక్స్ట్ వన్ ఇక్కడ మీకు గైస్ సెలక్షన్ ప్రాసెస్ మీరు చూసుకున్నట్లయితే మనకి వాళ్ళు ఒక ప్రైమరీ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. సో ఈ ప్రైమరీ ఎగ్జామ్ అయ్యాక మీకు మెయిన్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఈ మెయిన్ ఎగ్జామ్ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళ నుంచి మనకి ఇంటర్వ్యూ చేస్తారు, పర్సనల్ ఇంటర్వ్యూ చేసి మీకు సెలక్షన్ చేసి వాళ్ళైతే మనకి జాబ్ అయితే ఇస్తారు గైస్. ఇది మన మెయిన్ ప్రాసెస్ వచ్చేసి. సో ఇది మనకి మెయిన్ ఎగ్జామ్లో మనకి షార్ట్ లిస్ట్ ఎవరైతే క్వాలిఫై అవుతారో ఖచ్చితంగా వాళ్ళకే మనకి ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారని చెప్తున్నారు. ఇందులో మీకు ఇప్పుడు సిలబస్ గురించి ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా జస్ట్ సింపుల్గా. ఇక మనకి రీజనింగ్ యాప్టిట్యూడ్లో మనకి 35 క్వశ్చన్స్ ఉంటాయి కదా, 35 మార్క్స్ కన్సిడర్ చేస్తారు. మీకు మీడియం ఆఫ్ ఎగ్జామ్ అంటే మీకు క్వశ్చన్ పేపర్ మీకు ఎలా ఉంటుందంటే ఇంగ్లీష్లో ఉంటుంది అండ్ హిందీలో ఉంటుందని చెప్తున్నారు. దీని మీకు డ్యూరేషన్ అయితే గైస్ మీకు 20 మినిట్స్ అయితే ఉంటుంది రీజనింగ్ యాబిలిటీలో. నెక్స్ట్ క్వాంటిటేటివ్ యాబిలిటీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అండ్ గ్రామర్, వొకాబులరీ, కాంపరేషన్. సో ఇవన్నిటిలో మనకి 30 క్వశ్చన్స్ ఉంటాయి, 30 మార్క్స్ కన్సిడర్ చేస్తారు. సో టోటల్గా మీకు అసలు ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయంటే మనకి 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయి గైస్. 70 మార్క్స్ వాళ్ళు కన్సిడర్ చేస్తారని క్లారిటీగా ఇచ్చారు. ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి మీకు ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకైతే మనకి 85 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు గైస్. ప్లస్ జిఎస్టీ మనకి ట్రాన్స్లేషన్ ఛార్జ్గా ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. అదే మనకి ఆల్ కేటగిరీస్ అంటే మీకు ఎస్సీ, ఎస్టీ, మీకు ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఎవరైనా సరే మనకి అప్లికేషన్ ఫీజు వచ్చేసి 700 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు గైస్. ప్లస్ మనకి జిఎస్టీ ట్రాన్స్లేషన్ ఛార్జెస్గా మనకి ప్రొవైడ్ చేస్తారు. ప్లస్ మనకి జిఎస్టీ ప్లస్ ట్రాన్స్ ఛార్జెస్ మనకైతే ఉంటాయని చెప్తున్నారు. గైస్ మనమైతే ఒక ఫోటోషాప్ కోర్స్తో స్టార్ట్ చేస్తాము. ఈ ఫోటోషాప్ నేర్చుకుంటే మీకు బెనిఫిట్స్ ఏముంటాయంటే గైస్ మీరు ఇంట్లో కూర్చునే గ్రాఫిక్ డిజైనింగ్గా వర్క్ అయితే చేయొచ్చు. సో ఇది మీకు ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ లేదంటే ఫ్రీలాన్స్గా మీరైతే అనుకోవచ్చు గైస్. సో ఇలా మీరు అసలు ఇది ఎందుకు నేర్చుకుంటే మీకు యూస్ ఏముంటుందంటే గైస్ ఇప్పుడు మీరు ఒక థంబ్నెయిల్స్ డిజైన్ చేస్తూ, పోస్టర్స్ డిజైన్ చేస్తూ సో ఇట్లా మీరైతే మీ స్కిల్స్ని బిల్డ్ చేసుకోవచ్చు. సో మీకు కూడా ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. సో చాలా మనకి ప్రజెంట్ డిమాండింగ్ అయితే చాలా ఎక్కువ ఉంది గ్రాఫిక్ డిజైనింగ్కి. సో ఇలాంటి మీకు కంప్లీట్ కోర్స్ నేను మీకు తెలుగులో నేర్పిస్తాను. మీకు 499 రూపీస్కి మీకు ప్రజెంట్ ఆఫర్ అయితే ప్రొవైడ్ చేస్తాను గైస్. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో స్క్రీన్ మీద కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి మెసేజ్ చేయండి.